నంద్యాల పట్టణంలో 11 గంటల్లోపు దుకాణాలు మూయవలసిందేనని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. నంద్యాల పట్టణంలో వ్యాపార సముదాయాలు, దుకాణదారులు రాత్రి 11 గంటల్లోపు దుకాణాలు మూసివేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినా, వ్యాపారాలు సాగించినా వారిపై కేసులు నమోదు చేస్తామని, రాత్రి వేళ యువత ఎక్కువ పట్టణాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారని, దీనిపై పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని ప్రత్యేక దృష్టి సాధించామని, ఈ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు సిఐ. పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పోలీసు వారి నుండి విజ్ఞప్తి ఏమంటే, నైట్ టైం షాపుల్ని ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. వైన్ షాపుల్ని అయితే 10 గంటలకి, వైన్ షాపుల్ని, బార్ అండ్ రెస్టారెంట్లు 11 గంటలకి ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. ఈ దుకాణాలు, ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ ని మార్కెట్ లో వాళ్ళకి కేటాయించిన స్థలంలోనే వాళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి. రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగజేయకూడదు. వాహనదారులు కూడా వన్ టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే, వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఎక్కడంటే అక్కడ ఆపడము, ట్రాఫిక్ అంతరాయం కలగడం చేయకుండా దయచేసి వాహనాలను లోపలికి పార్కు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వన్ వే ట్రాఫిక్ సహకరించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. అంతేకాకుండా యువకులు రాత్రిపూట అనవసరంగా 11 టైంలో 11 దాటిన తర్వాత తిరిగితే, లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడును. అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి 1 వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది. సో అవన్నీ పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి నంద్యాల వన్ టౌన్ పోలీసు తరఫున అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాత్రి 11 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు, అన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. అట్లా తెరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.